కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం అనకూడదు, బస్సు ప్రమాదంలో దాదాపుగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ప్రమాదం నుంచి 12 మంది ప్రయాణికులు మాత్రమే బయటపడగలిగారు, అది కూడా ఎమర్జెన్సీ డోర్ నుంచి. మిగతా వాళ్ళందరూ కూడా అందులోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో జరిగింది. ఇది కల్లూరు మండలం చినటేకూరు దగ్గర వి కావేరీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఒక బైకుని ఢీకొట్టింది. బస్సుని ఢీకొట్టిందా లేకపోతే బస్సుని బైకు ఢీకొట్టిందా అన్నటువంటిది స్పష్టత లేదు. బట్ ఢీకొట్టినటువంటి సందర్భంలో ఆ బైక్ ఉండేటటువంటి ముందున్న పెట్రోల్ ట్యాంక్ పగిలింది, అందులో నుంచి మంటలు పుట్టినాయి. ఇది బస్సుని తాకినాయి. బస్సు ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ దాకా మొత్తం మంటలు అంటుకోవడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ముందు నుంచి బయటికి రావడానికి అవకాశం లేక, ఎందుకంటే ముందే ఉంటుంది కదా తలుపులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకి, బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎమర్జెన్సీ డోర్ని ధ్వంసం చేసుకుని ఎమర్జెన్సీ డోర్ తెచ్చుకుని అట్టించి దూకారు కొంతమంది. ఈ లోపుగానే నిద్రపోతూ ఉంటారు. తెల్లారుజామున 3:30 అంటే సాధారణంగా నిద్రపోతుంటారు. ఆ ఫ్రంట్లో డ్రైవర్ వెనకాల ఉండేటటువంటి సీట్లలో ఉండేటటువంటి వాళ్ళు, అంటే ఫ్రంట్ సీట్లలో ఉండేటటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు నిద్రలోనే మంటలు వ్యాపించేటప్పటికి వాళ్ళు లెగిసి పరుగులు పెట్టలేకపోయారు. ఈ లోపుగా మంటలు వ్యాపించేసి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పించుకోగలిగారు. బైకును ఢీకొట్టినటువంటి సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అన్నటువంటి తేలింది. 12 మంది ప్రయాణికులు టోటల్గా అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి బయటపడితే మిగతా వాళ్ళకి సంబంధించి మాత్రం ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది బెంగళూరులో మొన్న పండక్క అని చెప్పి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తున్నటువంటి వాళ్ళు. ఆ సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓవరాల్గా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటిదాకా మృతదేహాలు దాదాపుగా 12 వరకు గుర్తించారు. ఇది హైడ్రాలిక్ బస్సు కావడంతో ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటి విషయాన్ని పోలీసులు నిర్ధారిస్తున్నారు.